ఇంకొక విషయం అంటే మీ ప్రొఫెషన్కి సంబంధించి అడిగేది ఇది. ఇప్పుడు నార్మల్గా ప్రతిదీ ఛాలెంజే మీరు ఇందాక అన్నట్టుగా, దెర్ ఇస్ నో డౌట్. కానీ కొంతమందికి చేసేటప్పుడు ఒక ఒక కొత్త పద్ధతో లేకపోతే ఒక వేరియేషన్ తీసుకురావడానికో వాళ్ళని కొత్తగా చూపించాలి కదా, కొత్తగా చూపించాలి కదా. అంతకుముందు రాజు మాస్టర్ లాగో లేకపోతే ఇంకోలాగో చేస్తే మీ ప్రత్యేకత ఉంది కదా. ఆ ప్రత్యేకతను తీసుకురావడానికి మీరు ఏ రకమైన ప్రాక్టీస్ చేశారండి? అది అంటే ఇప్పుడు నేనే తెలివిగా నేనే సపరేట్గా చేశాను అనేది అనుకుంటే కూడా రమణ మహర్షి ఒక ఆలోచన చెప్తాడు. రమణ మహర్షి గురించి గురి పెట్టిన వాడే గురువు అంటారు. ఏదైతే కాన్సన్ట్రేషన్ ఫోకస్ బలంగా చేస్తే అంటే ఏదో కొత్త చేయాలి అనేది మాకు తాపత్రం కాదు, ఏం చేయాలో నేర్చుకో. అది ఆ దానిలో తీసుకెళ్ళి ఆ మదనం ఆ ఘర్షణ జరిగితే పాఠం చేసే పనితే దాంట్లో నీకు త్రో చేసేస్తుంది, అదే త్రో చేసేస్తుంది. బట్ మనం కాన్సన్ట్రేట్ చేయాలి, కాన్సన్ట్రేషన్ మీరు చేయాలి. అందుకని ఎందుకనంటే జనరల్గా ప్రతి మనిషికి పాత ఆలోచనలే త్రో చేస్తుంటుంది మైండ్. దాన్ని తెలిసిందే త్రో చేస్తుంది అంతే. కొత్తదంటే కొంచెం చిరాకు పడుతుంది. అక్కడ త్రో చేస్తున్నప్పుడు అక్కడ ఇది కాదు ఇది కాదు ఇది కాదు అని పాత తోసేస్తూ ఉంటే కొత్త బయట అక్కడ పేషెన్స్ కావాలి. ఎగ్జాక్ట్లీ అక్కడ కొంచెం స్టాండ్ అవ్వాలి. ఎక్కువ ఇప్పుడు మనకి మహేష్ బాబు గారు సినిమా వచ్చింది అనుకో, మనకు వచ్చిందంటే ఆయనతో ముందు బ్యాక్గ్రౌండ్ ఏమేమి చేశారు, ఆయన ఫ్యాన్స్ ఎట్లుంటారు, మనం చేయాల్సింది ఏందనేది బాగా దాని మీద కూర్చుంటాం. ఒక్కొక్క హీరోకి ఒక బాడీ లాంగ్వేజ్, ఒక ఫ్యాన్స్. అదే నేను అడిగేది. ప్రభాస్ గారు రెబల్ చేసాము, ఆయన బాగా కట్టబుట్టికి ఆయన నడుస్తుంటే ఎలా ఉంటుంది. సింహ సినిమా చేసాము బాలయ్యబాబు గారితో. అప్పుడు దాకా చిన్న సినిమాలు చేస్తూ అవకాశం ఇచ్చారు మనకు బోయపాటి గారు. ఇచ్చినప్పుడు బాబు చిన్న దానిలో బా అనే లుక్ అలా వేసి ఇలా కొట్టాడు, ఇద్దరు రవిడీలు వస్తారు అంటాడు, సూపర్ ఒక రవిడీలు ఆగుతారు, ఈజీలు పడ్డా షాట్కి. అంటే ఆ లుక్లోనే ఒక ఫోర్ ఉంది ఆ మనిషిలో, పవర్ ఉంది. అలాంటివన్నీ కొంచెం క్యాచ్ చేసి జరిగింది. సినిమాలు ఎక్కువ చూస్తాం, సినిమాలు ఎక్కువ చూస్తారా? చూస్తాం. ఇంకేముంది తెలుసు మనకి, ఇది భోజనం టేబులే టీవీ ముందు పెట్టుకుంటా ఉంటాం. ఇక పండుకునేటప్పుడు ఎప్పుడన్నా మధ్యలో తప్పక 24 hours అదే కదా, అదే గేమ్. అదే మరి దాన్నే ఏమంటారు, ఒక ధ్యాసలో, అదే ధ్యాసలో ఉండడం, అదే పట్టుదలతో ఉండడం చాలా. అంటే ఇప్పుడు మీరు ఇందాక చెప్పినట్టుగా ఛాలెంజ్ అన్నది సినిమా చేయడం, కొత్తగా చేయడం, పాత ఆలోచనలు పక్కన తోయడం అది ఒకటైతేనండి. మీరు ప్రొఫెషనల్గా ఎదిగే దానిలో మీరు మీకేం తెలియదు, అమాయకులు, చదువులేదు, నాగరికత కూడా తెలియదు, అలాంటి వాళ్ళు మీరు ఇండస్ట్రీలోకి వచ్చి ఈ ప్రయాణంలో మీరు ఎక్కువగా ఫేస్ చేసిన ట్రబుల్స్ ఏంటండి? చాలా ట్రబుల్ చేసాం స్టార్టింగ్లో ఉన్నప్పుడు. సినిమా ఇండస్ట్రీలో కొంచెం చాలా ఫేస్ చేసాం. ఇప్పుడు సినిమాలు అవమానాలు. అప్పుడు మనకు ఒక మళ్ళీ కంత్రి సినిమా అనుకుంటాను. కంత్రి సినిమాకి ఎన్టీఆర్ హీరోగా బాబు మాకు ఒక అవకాశం ఇచ్చాడు. మేయర్ రమేష్ దాన్ని అనుకుంటాను. ఎస్. అంటే ఒక చిన్న సీక్వెన్స్ మీరు చెదురుకొని పెద్ద మాస్టర్ చేస్తున్నాడు. అప్పుడు చేస్తున్నప్పుడు లొకేషన్కి వెళ్ళినప్పుడు ఆ చిన్న సీక్వెన్స్ మేమిద్దరు అనగానే బాబు నచ్చక వెళ్ళిపోయారు. కొత్త అప్పుడు స్టార్టింగ్ మా లైఫ్. అదే నేను అడిగేది. ఇప్పుడు ఎవరు వద్దంటారు మిమ్మల్ని, ఇంటికి వచ్చి మరి పిలిచి తీసుకెళ్తారు. ఇప్పుడు అంటే అప్పుడు కూడా మేము చాలా అంటే హీరోకి మనం పాపం నచ్చలేదు కదా, అంటే మన గురించి కూడా అంత ఫీల్ అవుతున్నారా పాటు భగవంతుడా అని కళ్ళనీళ్ళు పెట్టిన రోజు. ఓకే. అలాగే నాగార్జున సినిమాకి, నాగార్జున బాబు సినిమాకి ఎవరు డైరెక్టరు ఆదిత్య విఎన్ ఆదిత్య గారి సినిమా బుక్ చేసుకున్నారు. అమౌంట్ మాట్లాడే తర్వాత ఒక చిన్న వెయిట్ చేసేటప్పుడు వద్దులే అని కొంచెం కొత్త మాస్టర్లు అయితే ఏమైనా ఇబ్బంది పెడతారేమో, రూపాయలు లాగేసారు బాబు అని అంటే ఆ బాబు నిజాయితీగా అమౌంట్ ఎంత మాట్లాడేమో పని చెప్పాను, అమౌంట్ మొత్తం ఇప్పించారు. ఇట్ గ్రేట్. ఆ సినిమా ఆపేసి మేమంతా కూడా పెద్ద సినిమా వచ్చింది బాబు అని చాలా అందరు ఫ్రెండ్స్ దగ్గర చెప్పుకున్నాం. అట్లా కొన్ని జీవితంలో అదే ఇవే నేను మాట చెప్పానండి. నేను నార్మల్గా ఇంటర్వ్యూ చేసే పద్ధతి ఏంటంటే
ఇప్పుడు మీరు సక్సెస్ అయిపోయారు, అందరికీ తెలిసిన విషయం. జగమెరిగిన నేను నిజంగా ఇప్పుడు మీరు అడిగిన మాటకు మేము చెప్పాలంటే అవన్నీ ఆ ఫెయిన్స్, ఆ బాధ, ఆ స్ట్రగులు తీసుకోకపోతే చెట్టు ఎండ నీడ తెలియాలంటే ఎండలో ఉండాలి కదా. 10 మందికి నీళ్ళలో ఉంటే నీడాలేషన్ తెలుసుద్ది. కాబట్టి అవన్నీ కూడా మాకు జీవితానికి అద్భుతమైన స్టాంపు మెట్లు ఎస్ ఎక్కటానికి, పై ఎక్కటానికి భగవంతుడు ఇచ్చే టెస్టింగ్ మెట్లు. టెస్ట్ రూట్. అదే ఇప్పుడు నార్మల్గా అంటే నేను ఎందుకంటేనండి, ఇప్పుడు మీరు ఈ రోజున పెద్ద ఫైట్ మాస్టర్స్ ఆల్ ఇండియా లెవెల్లో, ఓకే, మీ సక్సెస్సే చూస్తారు. కానీ మీరు దాని వెనకాతలు పడ్డ పురిటి నొప్పులు, ఇందాక మీరు అంటున్నారు ఒక పెద్ద సినిమా వచ్చింది, ఫ్రెండ్స్ అందరికీ చెప్పేసుకున్నారు, ఊళ్ళో వాళ్ళకి ఫోన్ కూడా చేసి చెప్పేసుకున్నారు సినిమా చేస్తున్నాం, నాగార్జున బాబు సినిమా అని. అదే తీసేసామంటే అలా పండుకొని కళ్ళమ్మ నీళ్ళు అలా అంటే తీసేసి అనగానే అలా కళ్ళమ్మ నీళ్ళు కారుని. అంటే మనిషి కన్నీళ్ళు పెట్టాలి సార్. కన్నీళ్ళు ఎందుకు పెట్టాలంటే వేస్ట్ కోరికల కోసం కన్నీళ్ళు పెట్టకూడదు, నిజాయితీ కన్నీళ్ళు పెట్టాలి. ధర్మానుకూల కన్నీళ్ళు పెడితే నిజంగా మేము మా జీవితంలో ఏం అర్థం కాక బెడ్ మీద పడుకొని ఏడిచిన రోజులు చాలా ఉంది, బెడ్ తడిసిపోయిన రోజులు కూడా ఉంది. అసలు ఏంటి లైఫ్ అట్లా మన స్ట్రగుల్ జరుగుతుంది, దానిలో నుంచి మెరుగుపడుతూనే ఉంటాడు భగవంతుడు. ఎగ్జాక్ట్లీ. ఏంటంటే చాలామంది యువత కూడా చెప్పేది ఏంటంటే అనుకోగానే అన్నీ అయిపోవాలనుకుంటున్నారు. ఆ స్ట్రగుల్లో నుంచి, ఆ ఫెయిల్లో నుంచి వచ్చే కిక్ వేరే ఉంటుంది. అసలు ఆ కిక్కే వేరే అనేది. అదే అందుకే చాలా మంది సీట్లు రాలేదని, మార్కులు రాలేదని, ఉద్యోగాలు రాలేదని డిప్రెషన్లోకి వెళ్తారు, జరుగుతుంటారు. కాబట్టి ఎంత ప్రాబ్లమ్స్ మనిషికి వస్తుందంటే నేను అంత మెరుగుపడుతున్నట్టు జీవితాలు బంగారం నీకు మారాలంటే అంత కాంతి మధ్యకి వచ్చినట్టు. ఎందుకంటే చెప్పేదంటే అందరికి యువత అన్నారు కాబట్టి ఈరోజు నువ్వు లవ్లో ఫెయిల్ అవ్వచ్చు, నీ చదువులో ఫెయిల్ అవ్వచ్చు, నీ జీవితంలో ఫెయిల్ అవ్వచ్చు, నీకు టుమారో రేపు ఉదయిస్తున్నాడు సూర్యుడు. నీ జీవితాన్ని అలా కొత్తగా మొదలుపెట్టి అంతే. ఏ రోజు ఆ రోజు భగవంతుడు చూడు మనకు టెస్ట్ పెట్టాడా, అయిపోయింది, ఏ రోజు వెళ్ళేది, రేపు మార్నింగ్ ఫ్రెష్గా సూర్యుడు అలా చిన్న బాలుడిలాగా అలా వస్తున్నాడు, జీవితం అక్కడ స్టార్ట్ పెట్టి. అదే మరి మళ్ళీ రేపు సూర్యుడు ఉదయిస్తాడు, మళ్ళీ పువ్వులు పోస్తాయి, మళ్ళీ విశ్వాసంతో మీ మనోధైర్యం కూడా పోయిన సందర్భాలు ఉన్నాయండి మీకు. ఎందుకంటే మీరు చూస్తే ఇద్దరు ఋషులను ఇంటర్వ్యూ చేసినట్టు ఉన్నాడు, ఫైట్ మాస్టర్లను చేసినట్లేదు. ఫైట్ మాస్టర్లు అనగానే నేను చాలా మంది ఫైట్ మాస్టర్స్ చూశాను కదా ఇండస్ట్రీలో. అసలు వాళ్ళు లుక్కే వేరేగా ఉంటుంది, వాళ్ళ చూపు వేరేగా ఉంటుంది, వాళ్ళ టెంపర్మెంట్ వేరేగా ఉంటుంది, ఏంటి అన్నట్టుగా ఉంటుంది వాళ్ళ. కానీ మీరు ఎలాగున్నారంటే ఒక దాని సన్యాసి గుడ్డలు ఒక్కటే తక్కువ మీకు. అలా కనిపించిన రోజులు ఉన్నాయా మీకు? ఆత్మస్థైర్యం పోయి ఇంక మనం బతకలేమురా భగవంతుడా. కానీ ఏంటంటే ఎంత తిండికి లేకపోయినా గంజిదాయినా కానీ అప్పు చేసేవాళ్ళం కాదు. ఒకటి మెయిన్ అప్పు అంటే చాలా ఫస్ట్ అడుక్కోనని తిన్నాగానే అప్పు చేయకూడదని ఫస్ట్ నుంచి మా టార్గెట్. ఆ తర్వాత ఏంటంటే మాలో ఈ స్టవ్లు అనేది ఇంపార్టెంట్ కానీ జీవితం ఎనర్జీ కోల్పోవాలి. ఎక్కడ కూడా సుడేస్నాలకు కానీ ఇలాంటి టైంలో ఇంకొకటి తర్వాత ఈ సమయంలో వచ్చి వాళ్ళ చేత రికమెండ్ చేపిద్దామని ఒక దొంగ అంటే రికమెండేషన్ ద్వారా మనకు వచ్చుద్దని రికమెండేషన్ అలాగాడు కాదు, కొంచెం దాన్ని తీసుకొచ్చారు. అదే లైఫ్ స్టైల్. ఓకే.